అప్పుడప్పుడు ఇలాంటి స్మార్ట్ ఐడియాస్ అయితే వాడుతూ ఉండాలి. లేకపోతే కిచెన్‌లో మనం వర్కౌట్ అవ్వలేము. గారెల పిండి చూస్తూనే ఉన్నా. బట్ చూసి చూసి కూడా నేను పిండి అయితే కన్సిస్టెన్సీ లూజ్ అయితే చేసేసాను పిండేసేటప్పుడు. ఇప్పుడు ఎలానా బీప్ పిండి యాడ్ చేసేద్దామా అనే టైంలో నాకు ఎందుకో ఆయిల్ స్ట్రైనర్‌తో ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తాయో అని ట్రై చేశాను. నిజం చెప్తున్నా గైస్, చేతిలో వేసినా నేను అంత మంచిగా వేసేదాన్ని కాదేమో. ఎంత గుండ్రంగా పర్ఫెక్ట్‌గా వచ్చినాయి అంటే గారెలు ఈసారి చాలా బాగా నచ్చినాయి నాకు. బయటేమో క్రిస్పీగా, లోపలేమో మెత్తగా భలే అనిపించింది. ఇంకా నాకేమో ప్లెయిన్, మా హస్బెండ్కి ఏమో యాజ్ యూజువల్ ఆనియన్స్తో అయితే చేశాను. మంచిగా గారెలు వచ్చి ఆనందపడే టైంలో పక్కన పాలు కాగబెడితే అవేమి విరిగిపోయినాయి. అబ్బా, ఇప్పుడు విరిగిపోయిన పాలు ఏం చేయాలనే థాట్ వచ్చేసరికి నాకు పన్నీర్ ఐడియా వచ్చింది. సరే ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ట్రై చేసే లాక్డౌన్లో ఒకసారి హోమ్ మేడ్ పన్నీర్ ట్రై చేద్దాం అని స్టార్ట్ చేశాను. నిజం చెప్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అనుకున్నారు. ఈ జస్ట్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ఒక బరువైన వస్తువు పెట్టి 2 hours వదిలేయటమే. బై ద వే నేను వంటల్లో ప్రో ఏం కాదు, మీ అందరికీ చెప్పే అంత నేను చేసి మీకు చెప్తున్నాను. అంతకుమించి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఇలాగే సపోర్ట్ చేయండి.